బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 466 పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్లు డౌన్ అయ్యాయి. ఐటీ ఇండెక్స్ పై H1B వీసాల ప్రభావం కనిపించింది. ఏకంగా 3% నష్టపోయింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 466 పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్లు డౌన్ అయ్యాయి. ఐటీ ఇండెక్స్ పై H1B వీసాల ప్రభావం కనిపించింది. ఏకంగా 3% నష్టపోయింది. చంద్రమూర్తి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్పండి, దేశమంతా GST 2.0 జోష్ కనిపిస్తుంది, కానీ మార్కెట్లు ఎందుకు పడ్డాయి? యాక్చువల్ గా మార్కెట్లు అన్ని కూడా మార్నింగ్ అంతా పాజిటివ్ గానే ఉన్న మార్కెట్లు ఈ ఐటీ ఇంపాక్ట్ వల్ల చాలా దారుణంగా నష్టపోయాయండి. జిఎస్టీ ఇంపాక్ట్ అందరికి ఇండియన్ మార్కెట్ అంతా చాలా జోష్ వచ్చింది. యాక్చువల్ గా లాస్ట్ 1 వీక్ నుంచి సడన్ గా ఈ ఐటీ H1B వీసాస్ మీద 88 lakhs $1 lakh తీసుకురావడం అనేది చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. అలాగే ఐటీ కంపెనీస్ అన్ని కూడా షేర్లు బాగా పడ్డాయి. TCS 2% 100 పాయింట్స్ పడింది. అలాగే ఇన్ఫోసిస్ 50 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్ 250 పాయింట్స్, ఎంఫసిస్ 100 పాయింట్స్, ఇలా ఆల్ ఐటీ కంపెనీస్ విప్రో 20 పాయింట్స్, ఇలా 2% మినిమం పడ్డాయి, డౌన్ అయింది. దానివల్ల బాగా నష్టపోయింది మార్కెట్స్ అంతా. ఓకే, శ్రీరామ్ చంద్రమూర్తి గారు, H1B ఎఫెక్ట్ తో ఐటీ షేర్లు ఇంకా పడే అవకాశం ఉందా? బూయింగ్ చేయించొచ్చా? ఇంకా డౌన్ కూడా అయ్యేటట్టుంది. అయితే కొంత క్లారిటీ ఇచ్చారు కాబట్టి కొంచెం ఛాన్స్ ఆగింది. వరస్ట్ అయితే అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే న్యూ H1B హోల్డర్స్ అందరూ కూడా ఈ కొత్త రూల్స్ వస్తాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి రిలీఫ్ ఉంది అనటం వల్ల కొంత సేఫ్ గా ఆగింది. సో ఇంకొక 1-2% డిస్కౌంట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాకపోతే బాటమ్ అవుట్ అవుతుంది. బై అండ్ డిప్స్ లా చేసుకోవచ్చు. ఇది రీటైల్ క్లయింట్స్ ఎవరైతే 6 months 1 year ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక తక్కువ రేటు కాబట్టి అడ్వాంటేజ్ గా కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఖాళీ